హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము ముందుకు ఒక ప్రీమియం జర్మన్ సిడాని తీసుకొచ్చాను. ఇది వచ్చేసి స్కోడా లారా 2.0 TDI. ఇందులో వచ్చాను ఫీచర్స్, ఇందులో ఉన్నంత పవర్ ఈ రోజు కార్లలో కూడా లేదు. సో ఈ కార్ గురించి మీకు కంప్లీట్ రివ్యూ ఇస్తున్నాను చూడండి. సో ఫస్ట్ వెహికల్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక లగ్జరీ సిడాన్, మీకు చూపిస్తాను చూడండి. ఈ ఫ్రంట్ ఉన్నది అయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, నెక్స్ట్ పైన సన్ రూఫ్ వస్తుంది. దీనికి అంతేకాకుండా వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి, ఇంకా మీకు ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా వస్తాయి. చూపిస్తాను చూడండి. సో ఇది ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఎట్లా వర్క్ అయితే చూడండి. నెక్స్ట్ ఈ బటన్ వస్తే కూడా ఇట్లా అప్ అండ్ డౌన్ అయితే చూడండి. సో ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఇచ్చిండు. ఇది స్టీరింగ్ మీద కంట్రోల్స్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఇది ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్స్. నెక్స్ట్ ఇది మ్యూట్. ఇంకా ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి, మీరు చెప్తే షాక్ అవుతారు. ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. మీరు సైడ్కి చెప్పి ఇగోండి, క్రూజ్ కంట్రోల్ సెట్ అని కనిపిస్తుంది కదా మీకు, ఇంకోండి. సో అది వచ్చేసి క్రూజ్ కంట్రోల్ అనమాట. నెక్స్ట్ ఇందులో ట్రిప్ కూడా ఉంటుంది. ఇంకా వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, కూల్ గ్లో బాక్స్ ఉంటుంది, హ్యాండ్ రెస్ట్ ఉంటుంది. చాలా ఫీచర్స్ ఉంటాయి కార్లో, చెప్పుకుంటే రోజు కూడా సరిపోదు. చాలా లగ్జరీ అండ్ ప్రీమియం వెహికల్ ఇది. ఇందులో వచ్చినంత మ్యూజిక్ సిస్టమ్ మీకు ఈ రోజులలో ఏ కార్లో కూడా ఇంత క్లియర్గా ఉండదు. మ్యూజిక్ సిస్టమ్ అంత సూపర్ ఉంటుంది ఈ కార్లో. ఫుల్ లగ్జరీ వెహికల్ ఇది. ఒక 180-200 స్పీడ్ పోయినా కూడా కార్ ఫుల్ కంట్రోల్ ఉంటుంది కారు లారా. మీకు ఫస్ట్ మొత్తం కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఆటో ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ మిర్రర్స్ విత్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఇచ్చిండు. ఇది వచ్చేసి టాప్ మోడల్ లౌరిన్ అండ్ కిల్మెంట్, LNK అంటారు దీని షార్ట్ కట్ లో. ఇప్పుడు మీకు కార్ గురించి ఒక్కొక్కటి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. దీని ఇంజన్ వచ్చేసి 2.0 టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజన్ అనమాట. చాలా వెయిట్ ఉంటుంది ఇది, ఒక్క చేత్తోనైతే లేపలేను. 1 minute. మీకోసం అతి కష్టం మీద తెరిచేసినాను. సో ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 2 లీటర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజన్ 140 bhp హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, 320 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 0 to 100 9 seconds లో పికప్ అయిపోతుంది. అండ్ 4 cylinder ఇన్లైన్ DOHC ఇంజన్, డ్యూల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్. ఇది ఇంజన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి. నెక్స్ట్ మీకు కార్ బాడీ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు డోర్ హ్యాండిల్స్ ఈ విధంగా వస్తాయి. అండ్ బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే మీకు 556 లీటర్ బూట్ స్పేస్ వస్తుంది. చాలా పెద్ద బూట్ స్పేస్ చూడండి, 560 లీటర్స్ బూట్ స్పేస్ ఇది. దీంట్లో మీకు లైట్స్ కూడా వస్తాయి బూట్ స్పేస్ ఓపెన్ చేస్తే. ప్రజెంట్ అయితే వెహికల్ ఆఫ్లో ఉంది. నెక్స్ట్ ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే 55 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ వస్తుంది మీకు. డీజిల్ బ్యాజింగ్ కూడా చూడొచ్చు. 55 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 164 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది మీకు ఈ కార్లో. చాలా విత్ ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇప్పుడు హెడ్ లైట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, ఇది వచ్చేసి హాలోజన్ ల్యాంప్, ఇది వచ్చేసి టర్న్ ఇండికేటర్. సో ఈ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది నార్మల్ హెడ్ ల్యాంప్స్ కాదు, ఇది ఫంక్షనల్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు దీన్ని ఆటోమేటిక్ సెట్ చేసినప్పుడు వెహికల్ ఎట్ సైడ్ తిరిగితే అటు సైడ్ తిరుగుతుంది ఒక కనులాక. ఇప్పుడు వెహికల్ ప్రజెంట్ రైట్కి తిరిగింది అనుకో, ఈ హెడ్ ల్యాంప్ కూడా ఇట్లా రైట్కి టర్న్ అవుతుంది, లెఫ్ట్కి తిరిగింది అనుకో లెఫ్ట్కి టర్న్ అవుతుంది. సో ఫంక్షనల్ అనమాట ఇది. మీకు ఆ ఫీచర్ కూడా ఎట్లా చేయాలో కూడా చూపిస్తాను చూడండి. సో ఈడ దీని హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ ఉంటాయి కారీ. సో ఇది ఎప్పుడైతే ఇలా ఆటోమేటిక్ పెట్టినప్పుడు ప్రొజెక్టర్ అనేది ఆటోకి బీమ్ కూడా హై బీమ్ లో బీమ్ సెట్ చేసుకుంటుంది. అండ్ ఇన్ ద సేమ్ వే అది రైట్ కంటే రైట్కి, లెఫ్ట్ కంటే లెఫ్ట్కి మళ్తుంది. నెక్స్ట్ మీకు హెడ్ లైట్స్ వాటర్ గురించి చూపిస్తాను, హెడ్ లైట్ వాషర్స్. సో ఇది వచ్చేసి కార్ హెడ్ లైట్ వాషర్. ఎప్పుడైతే మనము ఆడ 5 times వైపర్ ఆన్ చేస్తామో అప్పుడు ఏం చేస్తాయి అంటే ఇందులోకి వెళ్ళి ఒక మిషన్ బయటకు వచ్చి రప్మని ఈడ వాటర్ స్ప్రే చేస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మీకు వాషర్. ఇది జర్మన్ కార్ కాబట్టి జనరల్ గా రివర్స్ ఉంటుంది, ఈడ వైపర్ ఉంటుంది, ఆడ హెడ్ లైట్ కంట్రోల్స్ ఉంటాయి. సో ఇది 1 2 3 4 5 times ప్రెస్ చేస్తే హెడ్ లైట్ వాషర్ ఓపెన్ అయిపోతుంది. అది వచ్చేసి హెడ్ లైట్స్ ని వాష్ చేస్తుంది. నెక్స్ట్ మీకు ఇప్పుడు టైర్స్ గురించి మాట్లాడుకుందాం. దీని టైర్ సైజ్ వచ్చేసి
205/55 ఆర్ 16 ఇంచెస్ టైర్, చాలా విత్ ఉంటాయి. హైట్ స్పీడ్స్ లో చాలా కంట్రోల్ ఉంటుంది. కార్ టైర్ మీరు ఈడికెళ్ళి ఇంతే కనిపిస్తుంది, కానీ ఇక లోపలికి చూస్తే ఇంత పెద్దగా ఉంటుంది. ఇంత విత్ టైర్ నా ఏలు కూడా సరిపోతలేదు, అంత విత్ టైర్ ఉంటుంది. మీకు జనరల్ గా 180, 160 స్పీడ్ పోయినా బండి అస్సలు కాదు. మీరు ఇంకా కింద డిస్క్ బ్రేక్ చూడొచ్చు. ఇది నార్మల్ డిస్క్ బ్రేక్ కాదండి, ఏబిఎస్ ఉంటుంది. ఇలా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఓన్లీ ఫ్రంట్ ఒకటే కాదు, రియర్ కూడా డిస్క్ బ్రేక్ ఉంటుంది. జనరల్ గా కార్స్ కి ఓన్లీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇస్తారు, రియర్ దీనికి రియర్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఇది ఒక లగ్జరీ ప్రీమియం వెహికల్ కాబట్టి హై స్పీడ్స్ లో కూడా మీకు మంచి కంట్రోల్ ఉంటుంది. రియర్ డిస్క్ బ్రేక్ కూడా వస్తుంది. నెక్స్ట్ షాక్ అబ్జర్ గురించి మాట్లాడుకుంటే, రియర్ ఏమో డాంపర్ షాక్ అబ్జర్ ఇస్తారు, చూడొచ్చు. రియర్ ఏమో డాంపర్ షాక్ అబ్జర్ ఇస్తాడు, అండ్ ఫ్రంట్ ఏమో మీకు మోనోక్రోమ్ షాక్ అబ్జర్ ఇస్తారు, చూడొచ్చు. మోనోక్రోమ్ షాక్ అబ్జర్, ఇది మోనోక్రోమ్ షాక్ అబ్జర్. ఇది ఒక హార్డ్ షాక్ అబ్జర్. జనరల్ గా మీరు డిజైర్, మారుతి అలాంటి వెహికల్స్ చూసినప్పుడు అలా సాఫ్ట్ షాక్ అబ్జర్ ఉంటుంది, హార్డ్ షాక్ అబ్జర్. సాఫ్ట్ షాక్ అబ్జర్ ఏం చేస్తారంటే, ఇన్ కేస్ మనం కార్ ఎప్పుడైనా గుంతల పడినప్పుడు ఏమవుతుంది అంటే, షాక్ అబ్జర్ ఇట్లా ప్రెస్ అవుతుంది, ప్రెస్ అయ్యి లోపలికి పోతుంది. కానీ ఇది ఏమైతే అంటే హెవీగా ప్రెస్ కాదు, లైట్ గా ప్రెస్ అవుతుంది. సో దానివల్ల మీకు ఏమంటే అంటే వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా వెహికల్ సడన్ గా రోడ్ దిగింది అనుకో మారుతి బండ్ల, అదేం చేస్తుంది, స్మూత్నెస్ కోసం ఇంకా లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు వెహికల్ మొత్తం ఇటు సైడ్ బ్యాలెన్స్ ఉంటాయి, కింద పడుతుంది. ఇది అట్లా కాదు, ఇట్లా ఒత్తిందా మళ్ళీ రివర్స్ ఎత్తేస్తుంది షాక్ అబ్జర్ ఇది. సో కొంచెం హార్డ్ సైడ్ షాక్ అబ్జర్స్ ఉంటాయి. నెక్స్ట్ మీకు ఇప్పుడు మనం ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందాము. స్కోడా బ్యాజింగ్ చూడవచ్చు. ఇంటీరియర్ లో మీకు ఎన్ని ఫీచర్స్ చెప్పినా చాలా తక్కువనే. ఫస్ట్ థింగ్, దీని ఇంటీరియర్ వచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్ లెదర్ అన్నమాట. హ్యాండ్ మేడ్ స్టిచ్చింగ్, నార్మల్ స్టిచ్చింగ్ కాదు, హ్యాండ్ మేడ్ స్టిచ్చింగ్. మీరు చూడొచ్చు, ఇది లెదర్. ఈ సీట్ వచ్చేసి లెదర్. ఇదంతా సాఫ్ట్ టచ్ మెటీరియల్, చూడొచ్చు. ప్రెస్ అయిపోతుంది ఇది. ఇది ఎంత లగ్జరీ వెహికల్ అంటే ఇప్పట్లో కూడా అంత లగ్జరీ లేదు, చూడొచ్చు. సాఫ్ట్ టచ్ ఇది అంతా. ఫస్ట్ ఇంకా సాఫ్ట్ టచ్ మెటీరియల్. ఇది ఫుల్ లగ్జరీ వెహికల్, ప్రీమియం సిడాన్. ఇప్పటి కార్లలో కూడా అంత లగ్జరీ ఇస్తలేడు. టెక్స్చర్ ఏదైతే ఉందో, ఈ టెక్స్చర్ అనేది ఓన్లీ టాప్ మోడల్లో వస్తుంది, LNKలో వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ORVM కంట్రోల్స్, ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్. ఇదేమో వార్మ్ చేస్తుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా మీరు హైవేలో పోతున్నప్పుడు ORVM మొత్తం ఇట్లా మాయిశ్చర్ వచ్చింది అనుకో, ఇది ఈ ఫ్యాన్ మీదకి పెట్టిరనుకో, ఇగో ఇందులోకి వెళ్ళి గాలి వచ్చేసి ORVMని క్లీన్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇది క్రోమ్ హ్యాండిల్ బార్స్, ఇది బాటిల్ హోల్డర్. నెక్స్ట్ ఈడ స్పీకర్ ఉంటుంది, ఈడ స్పీకర్ ఉంటుంది. డోర్ హజార్డ్ ల్యాంప్. ఈ హజార్డ్ ల్యాంప్ ఎందుకంటే ఎప్పుడన్నా మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు నైట్లో అవతల పర్సన్కి కనిపించనీకే అరే కారు ఉందిరా అని. జనరల్గా ఏమవుతుంది అంటే డోర్ ఓపెన్ చేసినప్పుడు వేరే వెహికల్ వచ్చి గుద్దేస్తుంది. ఇలాంటి కామన్ యాక్సిడెంట్స్ కాకుండా అప్పట్లోనే ఈ ఫీచర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ సీట్స్. ఇది వచ్చేసి లూంబార్ సపోర్టు. ఇది వచ్చేసి ఈ సపోర్టు, బ్యాక్ ఫ్రంట్. ఇది వచ్చేసి హైట్ అడ్జస్టబుల్. నెక్స్ట్ స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్. ఇగో ఈడ మీరు చూడొచ్చు, ఈడ టెలిస్కోపిక్ బటన్ ఉంటుంది. ఈ బటన్ ఎప్పుడైతే గుంజి ప్రెస్ చేస్తామో, ఇది ఎప్పుడైతే ఇట్లా గుంజి ప్రెస్ చేస్తామో స్టీరింగ్ అనేది మన ఇష్టం ఉన్నట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టిల్ట్ అవుతుంది, టెలిస్కోపిక్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి హెడ్ లైట్ కంట్రోల్స్. నెక్స్ట్ స్టీరింగ్ మీద కంట్రోల్స్ చెప్పేసరికి ఇది వచ్చేసి మ్యూట్, ఇది వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్. నెక్స్ట్ సౌండ్ ఆఫ్ ఆన్, చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. నాకు కూడా మొత్తం తెలియదు, అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకా నెక్స్ట్ మీకు ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇగో ఇదే క్రూజ్ కంట్రోల్. సో మనం ఒక సర్టెన్ స్పీడ్కి పోయినప్పుడు ఈ బటన్ని క్లిక్ చేసినాం అనుకో, క్రూజ్ కంట్రోల్ సెట్ అయిపోతుంది, బండి అదే స్పీడ్లో మెయింటైన్ చేస్తుంది. ఇంకా ఇది డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్. ఇది ఆటో మీద పెట్టినంటే వెహికల్ దానంతా టెంపరేచర్ సెట్ చేసుకుంటుంది. ఇక్కడ సపరేట్ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు, ఇక్కడ సపరేట్ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అంటారు దీన్ని. అండ్ గేర్ బాక్స్ గురించి చెప్పుకుంటే ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. ఇది వచ్చేసి 1 2 3 4 5. అండ్ రివర్స్ వచ్చేసి ఇట్లా ప్రెస్ చేసి కొట్టాలి రివర్స్. నెక్స్ట్ ఇక ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇలా చాలా చెప్పని ఫీచర్స్ వస్తాయి, చూపిస్తాను చూడండి. డోర్ వేసుకోమంటుంది, డోర్ ఓపెన్ ఉందని చెప్తుంది. ఈ కార్లు ఏంటంటే ఎయిర్ బ్యాగ్ పోయినా, రియర్ రైట్ పోయినా, ఏం పోయినా ఇలా చూపిస్తేస్తుంది.
టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ కూడా ఉంటుంది ఇందులో. మీరు ఏ టైర్లో ఎంత టెంపరేచర్ ఉంది కూడా చూపిస్తుంది. ఇగో రియర్ బ్రేక్ నాక్ వర్కింగ్ అంటే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక ఈ ఏసీ వింట్ గురించి చెప్తే మీరు అద్దాలు మాన్యువల్గా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఏసీ ఇక్కడ అడ్జస్ట్ చేస్తారో ఇక్కడ నుంచి గాలి వచ్చేసి ఈ విండో అనేది మాయిశ్చర్ కాకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ ఇవి హజార్డ్ లైట్ స్విచ్. ఇది వచ్చేసి ఆటో డిమ్మింగ్ ఓవర్వ్యూమ్, నార్మల్ కూడా కాదు. ఇట్లా వత్తితే ఎప్పుడైతే రియర్ వెహికల్ ఎప్పుడైతే రియర్ వెహికల్ హై బీమ్ లైట్ కానీ హెడ్ లైట్ కానీ ఫోకస్ దీని మీద పడితే నార్మల్ విండో రియర్ వ్యూ విండోస్లో ఈడికి వెళ్ళి మన కళ్ళ మీద కొడుతుంది. కానీ ఎప్పుడైతే ఇది ఆన్ చేస్తామో అట్లా కాదు, లైట్ అనేది ఈడికే ఆగుతుంది. దీన్ని ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్ అంటారు. నెక్స్ట్ ఇది చూసుకుంటే మాత్రం మీకు ఎండగొట్టకుండా జనరల్గా కార్స్లలో ఈడ అద్దం ఇయ్యాడు, కానీ ఇది స్కోడా ప్రీమియం కార్డ్ కాబట్టి ఈడొక అద్దం ఇస్తాడు. నెక్స్ట్ ఈడ కూడా అద్దం ఇస్తాడు. నెక్స్ట్ కార్స్లో మీకు ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రం హ్యాండిల్ బార్ రారు, వీడైతే డ్రైవర్ సైడ్ కూడా హ్యాండిల్ బార్ ఇచ్చేసారు. ఇంకా మీకు ఈ గ్లో బాక్స్ గురించి చెప్తే ఇది కూల్ గ్లో బాక్స్. మీరు చూడొచ్చు, ఇగో ఇట్లా టెంపరేచర్ సెట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నార్మల్ గ్లో బాక్స్ కూడా కాదు, కూల్ గ్లో బాక్స్. టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిర్రర్స్ వచ్చేసి వన్ టచ్ అప్ అండ్ డౌన్, ఫ్రంట్ వన్ టచ్ అప్ అండ్ డౌన్, బ్యాక్ కూడా వన్ టచ్ అప్ అండ్ డౌన్. ఓన్లీ టాప్ మోడల్స్ ఇస్తాడు. సో ఒక్కటేసారి ఇట్లా టచ్ చేస్తే విండో డౌన్ అయిపోతుంది. నేను హాఫ్ ప్రెస్ చేసిన చూడండి, ఇప్పుడు వన్ టచ్ అప్ అండ్ డౌన్లో అప్ అయిపోయింది. ఇప్పుడు వన్ టచ్ అప్ అండ్ డౌన్లో అప్ అయిపోతుంది చూడండి. నెక్స్ట్ ఈ కార్లో వచ్చేసి మీకు 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఫ్రంట్ 2 ఉంటాయి, వెనక 2 ఉంటాయి, ఇంకా వెనక 2 ఉంటాయి. నెక్స్ట్ ఇది కూడా మీకు అడ్జస్టబుల్ ఉంటుంది చూడొచ్చు. ఈ సీట్ బెల్ట్ మీకు అడ్జస్టబుల్ ఉంటుంది, ప్రెస్ చేసి పైన కిందికి అనుకోవచ్చు. నెక్స్ట్ ఈ సైడ్ హుక్ ఏమన్నా కర్టన్స్ అవి ఇవి ఏమన్నా తలిగేనికే. నెక్స్ట్ ఇందులో డాక్యుమెంట్స్ పెట్టుకోనికి కూడా ఫీచర్స్ ఇస్తాడు. చూడొచ్చు, ఇది డాక్యుమెంట్ హోల్డర్ అంటారు. ఇందులో ఏమన్నా మీరు డాక్యుమెంట్ స్పేస్ అట్లా పెట్టుకోవచ్చు. ఇందులో అద్దాలు కూడా ఉన్నాయి. ఇంకోండి డాక్యుమెంట్ హోల్డర్ అంటారు దీన్ని. నెక్స్ట్ మీకు రియర్ వ్యూలో ఇక్కడ మ్యాగజైన్ హోల్డర్ ఇస్తాడు, ప్లస్ పవర్ విండో స్విచ్ ఇస్తాడు. ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ ఇస్తాడు, ఈడ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో మీకు సీట్స్ వెనక ఏమైనా స్పేస్ పెట్టుకోనికి ఉంటుంది. నెక్స్ట్ ఈడ కూడా మీకు స్పేస్ ఉంటుంది. ఇది రియర్ ఏసీ వెంట. నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ఆర్మ్రెస్ట్ అనమాట రియర్ ప్యాసింజర్కి. ఈ హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్ ఉంటుంది, పైనకి కిందికి. ఇక్కడ క్లిక్ చేసి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు బూట్ యాక్సెస్ చేయడానికి కూడా ఉంటుంది చూడొచ్చు. ఇంకా టైల్ ల్యాంప్స్, ఇది వచ్చేసి బ్రేక్ లైట్, ఇది వచ్చేసి ఇండికేటర్, సైడ్ ఇండికేటర్. నెక్స్ట్ ఇది కూడా, ఈ బూట్ కూడా ఎలక్ట్రానికల్ బూట్. జస్ట్ ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే చాలు, ఇక్కడ బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా బూట్ అనేది పైనకి అయిపోతుంది. ఇట్లా చూడొచ్చు. నెక్స్ట్ ఈ డీజిల్ ట్యాంక్ కూడా డబుల్ ట్యాప్ చేస్తే ట్యాంక్ ఓపెన్ అవుతుంది. ఇట్లా సింగిల్ ట్యాప్ చేస్తే ఓపెన్ కాదు, డబుల్ ట్యాప్ చేస్తే ఇట్లా ట్యాంక్ ఓపెన్ అవుతుంది. డీజిల్ ఓన్లీ. మీకు ముందర కూడా స్పేస్ ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇంకోండి ఇక్కడ ముందర కూడా స్పేస్ ఉంటుంది. ఇది సిగరెట్ యాష్. ఇది మీరు యాష్ మీరు ఇది బయటికి ఇలా ప్రెస్ చేసి బయటికి తీసి పడేయచ్చు యాష్. నెక్స్ట్ ఇది కప్ హోల్డర్స్, 3 కప్ హోల్డర్స్ ఉంటాయి ఇందులో చూడొచ్చు. 1 2 3 కప్ హోల్డర్స్ వస్తాయి. నెక్స్ట్ మీకు ఇది వచ్చేసి సన్ రూఫ్ కంట్రోల్. సన్ రూఫ్ అయితే మాది కొంచెం వర్క్ ఉంది, మోటార్ ఫెయిల్ అయింది దీన్ని. సో ఆ వర్క్ నడుస్తుంది, ఇప్పే పెట్టినాము.
ఇప్పుడు మీకు ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. సింగిల్ సెల్ఫ్కే స్టార్ట్ అయిపోతుంది బండి. ఇదే అనమాట కంప్లీట్ రివ్యూ.